ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. జూన్ నెలలో కూడా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో మొదటి 2 రోజులు సాధారణ రద్దీయే ఉన్నప్పటికీ ఆ తర్వాత భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోతోంది. శనివారం శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ బయట దాదాపు 2 కిలోమీటర్ల పొడవున క్యూ లైన్లు విస్తరించాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవల్ని వినియోగించుకొని ఎక్కడా ఆలస్యం లేకుండా దేవదేవుడి దర్శనం కల్పిస్తున్నా క్యూ లైన్లు తరగడం లేదు. ఎప్పటికప్పుడు క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండుతూనే ఉంది. శుక్రవారం స్వామివారిని 84,500 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇక తిరుమల ప్రత్యేకతను మరింత ద్విగుణీకృతం చేసే ప్రయత్నాల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు తిరుమల పరిస్థితిని సమీక్షించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు పెట్టారు. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధికి యజుర్వేద మార్గం, పడమర మాడవీధికి సామవేద మార్గం, ఉత్తర మాడవీధికి అథర్వణ వేద మార్గం నామకరణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అలాగే తిరుమల కొండపై ప్రధాన కూడళ్లు, రోడ్లకు పురాణ పురుషులు, భక్తాగ్రేసరులు, ఆళ్వార్ల పేరిట నామకరణం చేయాలని నిర్ణయించింది. వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో 38 పేర్లు ఖరారు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తాము చేపడుతున్న మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలిసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రవాస భారతీయులకు సుపథం మార్గంలో కల్పించే దర్శనం గడువు పరిమితిని 90 రోజులకు పెంచారు. ప్రస్తుతం స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ప్రవాస భారతీయులకు పాస్పోర్ట్, వీసా ఆధారంగా సుపథం ద్వారా 300 రూపాయల టికెట్తో దర్శనం కల్పిస్తున్నారు. కాల పరిమితి సరిపోవడం లేదన్న భక్తుల విజ్ఞప్తి మేరకు 30 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక ఖనిజ తోటోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తరువాత ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పాత హుజూర్ కార్యాలయానికి దక్షిణ మాడవీధి గుండా ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ అర్చకులు దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఉత్తర మాడవీధి గుండా తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైల
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి వసంతోత్సవం ఘనంగా జరిగింది. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివార్లకు ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తరించారు. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ దినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరదస్తే పదాంభోజయుగ్మ ప్రణామే చయాగత్య సేవాం కరోమి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అజ్ఞానినా మయా దోష అశేషాన్ విహితా. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో వేలాది మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మారుమోగింది. మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో క్యూ లైన్లు నిండిపోగా స్వామి దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. వేసవి వేడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల్లో కీలకమైంది పుణ్యకోటి విమాన ఉత్సవం. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారిని పుణ్యకోటి విమానం ఎక్కించి ఆలయ నలువీధులా ఊరేగించారు. వందలాదిగా పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి కరుణా కటాక్షాల కోసం ప్రణమిల్లారు. బాణసంచా కాల్చి భక్తులు స్వామివారి ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగించే ముందు జరిగే పుణ్యకోటి విమానోత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ప్రధాన గర్భగుడిపై ఉన్న గోపురాన్ని పుణ్యకోటి విమానం అని పిలుస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత విలువైన విమానాలలో ఇది కూడా ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయ విమానాన్ని ఆనంద నిలయమని, శ్రీరంగం ఆలయ విమానాన్ని ప్రణవ విమానం అని పిలిచినట్లే ఈ కంచి వరదరాజస్వామి వారి విమానాన్ని పుణ్యకోటి విమానం అంటారు. పుణ్యకోటి విమాన ఉత్సవంతో శ్రీ వరదరాజ పెరుమాళ్ వైకాసి బ్రహ్మోత్సవాలకు వీడ్కోలు పలికారు. అనంతపురం జిల్లా గుత్తి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గౌరమ్మకు గాజుల పూజ ఘనంగా జరిగింది. అధిక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారి మూలమూర్తికి గంగాజలాలతో అభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో మహిళలు అమ్మవారి ఉత్సవమూర్తికి 33 రకాల పిండి వంటలతో నైవేద్యాన్ని పెట్టి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రంగురంగుల గాజులను, పూలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా నందులూరు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో శ్రీ మారెమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా మహిళలు అమ్మవారిని కలశాలలోని నీటితో అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలతో, స్వర్ణాభరణాలతో, వివిధ పుష్పాలతో అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అరుదైన గౌరవాన్ని అందించింది. కోనసీమ జిల్లా అంతర్వేదిలో ప్రతి ఏడాది వైభవంగా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఉత్సవం ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాధాన్యంతో నిర్వహించబడుతుంది. గోదావరి నది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రాంతంలో వెలిసిన అంతర్వేది క్షేత్రం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల భక్తులకు కూడా విశేష భక్తి కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం విశేషంగా మారింది. రాజోలు
మండల అభివృద్ధికి ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడంతో ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామ్యం మరింత పెరగనుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే ఉత్సవాల ప్రచారానికి కూడా ప్రభుత్వ స్థాయిలో మద్దతు లభించనుంది. దీనివల్ల రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా మరింత మంది భక్తులు అంతర్వేదిని సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు, వేద పారాయణలు, ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ హోదా ఉపయోగపడనుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.